गुड मॉर्निंग एवरीवन। स्वागत है आप सभी का मेरी हिंदी शिक्षा चैनल पर। चलो बच्चों, आज हम देखेंगे 10वां पाठ मधुरवाणी। तो 10वां पाठ ఓకే 10th లెసన్ అమ్మ మధురవాణి. ఓకే, సో యథావిధిగా మనం ఏం చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్ వచ్చేబుల్ ఇచ్చిన పిక్చర్, దాంతో 3 క్వశ్చన్స్, నెక్స్ట్ విషయ ప్రవేశంలోకి ఎంటర్ అవుదాం. ఓకే, సో మధురవాణి. మధుర్ అంటే ఏంటమ్మా? మీనింగ్ మీఠా, మిఠాస్. వాణి అంటే ఏంటమ్మా? మన మాటలు, శబ్ద్. ఓకే, భాష. ఓకే, సో మన భాష ఏదైతే ఉందో, మన మాటల విధానం ఏదైతే ఉందో ఎలా ఉండాలంటమ్మా? మధురంగా ఉండాలి. ఓకే, మీఠీ వాణి హోనీ చాయి అంటే మన మాట్లాడే విధానం ఎలా ఉండాలట? చక్కగా, నీట్గా, మంచిగా ఉండాలి. ఓకే, వినటానికి కానివ్వండి, ఓకే, అందరికీ మంచిగా అనిపించాలి. సో ఎవరికైతే మధురవాణి ఓకే ఉంటుందో వాళ్ళకి ఎవ్రీవన్ షుడ్ బి ద వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్తుంటారు. ఓకే, మన మాట విధానమే చెప్తుంటుందట. ఓకే, మనం ఎలాంటి పర్సనాలిటీ అని మంది తెలుస్తుంది అని చెప్తుంటారు. ఓకే, చలో సోచియే బోలియే గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ పిక్చర్ ఏం ఇవ్వబడిందమ్మా? చూడండి, మనకేం పిక్చర్ కనిపిస్తుంది అక్కడ? ఒక విలేజ్ కనిపిస్తుంది మా సరౌండింగ్లో. ఓకే, ట్రీస్ కానివ్వండి, హౌసెస్, నెక్స్ట్ पेड़, एक स्कूल पाठशाला दिखाई दे रही है यहाँ पर, और यहाँ पर एक छोटी सी नदी बह रही है. అంటే ఏంటమ్మా? ఒక రివర్ ఓకే ఫ్లో అవుతుంది. చిత్రం में क्या क्या दिखाई दे रहे ఇవి మనం డిస్కస్ చేసుకుందామా. దాంతోపాటు यहाँ पर कौन बैठा है? దాదా और పోతా. यहाँ पर క్వశ్చన్లోనే కనిపిస్తుందమ్మా. ఒక పెద్దవారు కూర్చొని ఉన్నారు, పక్కన వాళ్ళ మనవడు అనుకోవచ్చమ్మా మనం. ఓకే, దాదా और పోతా बैठा है. यहाँ पर एक बुढ़िया अम्मा को एक बच्चा क्या कर रहा है? सहायता कर रहा है. यहाँ पर एक आदमी को एक बच्चा क्या कर रहा है अम्मा? सहायता कर रहा है. शायद वो कैसा दिखाई दे रहा है? वो अंधा दिखाई दे रहा है. ఓకే, సో అతనికి ఐ థింక్ హీజ్ బ్లైండ్ అమ్మ. సో తనకి ఆ బాలుడు ఏం చేస్తున్నాడు? హెల్ప్ చేస్తున్నట్టు కనిపిస్తుందమ్మా. సో ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా? यहाँ पर दादा और पोता दोनों क्या कर रहे हैं? आपस में बातें कर रहे हैं. दादा क्या कर रहा है? कुछ उपदेश दे रहा है, कुछ बता रहा है. ఓకే, వాళ్ళ తాతగారు ఏం చేస్తున్నాడమ్మా? ఆ పిల్లవాడికి ఏదో మంచి, ఆ బాలుడికి మంచి మాటలు చెప్తున్నారు అనిపిస్తుంది. ఇక్కడ ఒక వృద్ధావస్థలో ఉన్న ఆవిడ్ని ఒక చిన్న బాబు ఓకే హెల్ప్ చేస్తున్నాడు, తన్ని ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయిస్తున్నాడు అనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? ఒక రివర్ ఫ్లో అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఇదైతే మా పిక్చర్లో ఇచ్చిన గురించి మనం పిక్చర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో చిత్రమే క్యా క్యా దిఖాయి దేరా ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం. దాదా పోతేసే క్యా కహ రహే హోంగే. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమంటున్నాడమ్మా? ఈ తాతగారు వాళ్ళ మనమడికి ఏం చెప్తూనే ఉండాలి. సో ఇలా క్వశ్చన్ అడిగారు. మనం ఏం చెప్తాం? పెద్దవారు ఏం చెప్తుంటారు? మన మంచి కోసమే మనకేం చేస్తుంటారమ్మా? ఉపదేశాలు ఇస్తుంటారు, హితోపదేశం చేస్తుంటారు. ఓకే, సో మన మంచి చెడు అని ఏంటి, సో వాట్ ఈజ్ వాట్ అనేది మనతో డిస్కస్ చేస్తుంటారని చెప్పొచ్చు. బడోంకా ఆదర్ కైసే కర్నా చాయి. బడోంకా ఆదర్ అంటే మనకన్నా పెద్దవారిని మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా చూసుకోవాలని చెప్తున్నారు. సో వాళ్ళకి ఏదైనా అవసరమైన వస్తువులు కానివ్వండి, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేస్తుంటేనే అదే మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు. వాళ్ళని గౌరవంగా పిలవటం కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలని చెప్పుకోవచ్చు. ఓకే, సో దాదా పోతేసే క్యా కह रहे ఈ క్వశ్చన్కి హిందీలో ఏం చెప్పుకోవచ్చమ్మా? दादा क्या कर रहा है? पोते से बातें कर रहा है, कुछ उसे उपदेश दे रहा है, अच्छी बातें सिखा रहा होगा. ओके, नेक्स्ट, बड़ों का आदर कैसे करना चाहिए? बड़ों का आदर किस तरह करना चाहिए? जब उन्हें कोई मदद की ज़रूरत हो, कोई उन्हें काम हो, उनका काम हो, तो हमें हिचकिचाना नहीं चाहिए. उनका काम हमें जल्दी से जल्दी कर देना चाहिए. उन्हीं की सहायता के लिए हमेशा हमें तैयार रहना होगा. इस तरह हम बड़ों का आदर कर सकते हैं. ये 3 क्वेश्चंस का आंसर अम्मा. ओके, नेक्स्ट कलदम्मा विषय प्रवेश. मानव जीवन में नैतिक मूल्यों का महत्वपूर्ण स्थान है. వన్స్ నేను రీడ్ చేస్తానమ్మా, చూడండి. సపోజ్ యూ ఫీల్ దాట్ ఈ కొన్ని టఫ్ వర్డ్స్ ఉన్నాయనుకుంటే, న్యూ వర్డ్స్ ఉన్నాయనుకుంటే అండర్లైన్ చేసుకోవచ్చు. मानव जीवन में नैतिक मूल्यों का महत्वपूर्ण स्थान है. हिंदी साहित्य के कई महान कवियों ने अपने दोहों के द्वारा नैतिक मूल्यों का प्रचार करने का भरपूर प्रयास किया है.
आज हम ऐसे ही दो महान కవియోं के दोहों के बारे में जानेंगे. చూడమ్మా ఇక్కడ ఏమంటున్నారమ్మా, సో మానవ జీवन में नैतिक मूल्यों का महत्वपूर्ण स्थान है. మన హ్యూమన్ లైఫ్లో వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఎస్ఆర్ను. సో మన లైఫ్లో నైతిక మూల్యం అంటే ఏంటమ్మా, మోరల్ వాల్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నారు. సపోజ్ మనకు ఆ మోరల్ వాల్యూస్ తెలియకపోతే సో దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని చెప్తున్నారు. అంటే మనకి మోరల్ వాల్యూస్ అంటే స్టడీస్తో పాటు మన ఓవరాల్ డెవలప్మెంట్లో హ్యూమన్ బీయింగ్కి కంపల్సరీ మోరల్ వాల్యూస్ తెలియపరచాలి అని చెప్తున్నారు. హిందీ సాహిత్య के कई महान कवियों ने చూడమ్మా, సో ఈ మోరల్ వాల్యూస్ ఎలా తెలుస్తాయమ్మా, మనకేమైనా ఆటోమేటిక్గా బై బర్త్ తెలుస్తాయా? నో. సో ఇవి దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ చైన్ సిస్టమ్ అనుకోవచ్చమ్మా. మన పెద్దవాళ్ళు చెప్తారు, మన వాళ్ళకు ఉన్న పూర్వీకులు వాళ్ళు చెప్పిపోతారు. అలాగే కొంతమంది హిందీ సాహిత్యంలో అంటే మన లిటరేచర్లో ఎవ్రీ లాంగ్వేజ్కి లిటరేచర్ ఉంటుందమ్మా. ఆ సాహిత్యంలో చాలా గొప్ప వ్యక్తులు కవులు అప్నే దోహోం కే ద్వారా వాళ్ళ దోహాస్ ద్వారా మనకేం చెప్పారమ్మా, నైతిక మూల్యాలు ప్రచారం చేయడానికి చాలా ప్రయత్నం చేశారని చెప్తున్నారు. అంటే మోరల్ వాల్యూస్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోరల్ వాల్యూస్. సో విదౌట్ మోరల్ వాల్యూస్ ఇన్ అవర్ లైఫ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. వీ కాంట్ గెట్ ఎనీ అచీవ్మెంట్స్ అని చెప్తున్నారు. సపోజ్ నువ్వు హై పొజిషన్కి వెళ్ళినా కూడా నీలో మంచితనం సో అవి లేకపోతే సో నో యూజ్ ఆఫ్ దట్ వన్. ఇవి మంచిగా చిన్న ఎగ్జాంపుల్తోనే వాళ్ళ దోహాస్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశారు. దోహా అంటే ఏంటమ్మా, తర్వాత నేను మన లెసన్లోకి వెళ్ళినాక మేము డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దోహా అనేది. आज हम ऐसे ही दो महान कवियों के दोहों के बारे में जानेंगे. ఇవాళ మనం ఇలాంటి గొప్ప కవులు, మహాన్ వ్యక్తులు అండ్ గొప్ప కవులు గ్రేట్ పోయెట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. వాళ్ళ రచించిన దోహాస్ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నామని చెప్తున్నారు ఇక్కడ విషయ ప్రవేశంలో. అప్ టు దిస్ వన్ అండర్స్టూడ్ మా? కమ్ టు ద పాయింట్. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దాం? మధురవాణి. సో మన పాఠంలోకి వెళ్దాం అమ్మా, చూద్దాం. సో కవి పరిచయం. సో ఈ పిక్చర్ ఎవరిదమ్మా, ఇక్కడ కనిపిస్తుంది మనకి పిక్చర్? తులసీదాస్. ఏంటమ్మా? తులసీదాస్. సో गोस्वामी तुलसीदास का है कवि का नाम. उनका जीवन काल, उनका क्या है माँ? जीवन काल सन 1532 और मृत्यु हुई है सन 1623. उनके माता पिता का नाम है हुलसी और आत्माराम दुबे उनके पिता का नाम. प्रमुख रचनाएं हैं रामचरितमानस, विनय पत्रिका आदि. చూడమ్మా, మనం తులసీదాస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరి గురించి తెలుసుకుందామా? తులసీదాస్ గురించి తెలుసుకుందాం. సో తులసీదాస్ గురించి తెలుసుకునే ముందుగా మనం దోహా అంటే ఏంటని చెప్పానమ్మా మీకు. దోహా అనేది ఏంటమ్మా, సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయమ్మా, మనకి సింపుల్గా 2 లైన్సే కనిపిస్తున్నాయి. కానీ దోహా అంటే 2 లైన్స్ కాదమ్మా. సో దోహా అనేది ఇందులో 2 లైన్స్ ఉన్నా కూడా 4 చరణ్ హోతే హై. కితనే చరణ్ హోతే హై మా? 4 చరణ్. అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కామాతో సెపరేట్ చేశారు చూడండమ్మా. సో ఇదొక చరణ్, ఫస్ట్ వన్, సెకండ్ వన్. రీడ్ చేసి చెప్తానమ్మా. దయా ధర్మ కా మూల్ హై, పాప మూల్ అభిమాన్, తులసి దయా న చోడియే జబ్ లగ్ ఘట్ మే ప్రాణ్. ఈ 2 లైన్స్లో మనకి ఈ కామాతో ఏం చేశారమ్మా, సెపరేట్ చేసింది. ఆ సెపరేట్ చేసింది ఏంటంటే ఫస్ట్ వన్ ఉంది కదమ్మా, దాన్ని ప్రథమ చరణ్ అంటారు. ఇది దూసరా చరణ్, ఇది తీసరా చరణ్, ఇదేమో చౌతా చరణ్, 4th వన్. సో ఈ 2 లైన్స్లో ఈ చరణ్ ఏదైతే 4 చరణ్ ఉన్నాయో ఇందులో దోహాలో మనం ఏం చెప్తుంటామమ్మా, ఈ చరణ్లో ఫస్ట్ అండ్ తృతీయ అంటే ఏంటమ్మా, ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్లో ఎన్ని మాత్రాస్ ఉంటాయమ్మా, ఇవి 13 మాత్రాస్ ఉంటాయి. యాక్చువల్లీ మీకు ఇది ఎక్స్ట్రా నాలెడ్జ్ అమ్మా. సో ఎవరైతే మీరు వినండి, తెలుసుకోండి. అండ్ సెకండ్ అండ్ ఫోర్త్లో 11 మాత్రాయే హోతే. సో ఏ విధంగా అయితే ఈ మాత్రాస్ ఉంటాయో ఆ ఛందులో దాన్ని మనం ఏమంటామా, దోహా అని సంబోధిస్తుంటాం. ఏమంటామా? దోహా అని సంబోధిస్తుంటాం. సో అర్థమైందమ్మా దోహా గురించి? సో ఈ దోహా గురించి ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ కవి పరిచయం మనం తెలుసుకుందాం. देखिए माँ, तो मधुरवाणी के जो यहाँ पर कवि है, पहले कवि, సో उनके बारे में हम जानेंगे. అంటే ఆయన గురించి మనం తెలుసుకుందాం. गोस्वामी तुलसीदास जी. तो तुलसीदास जी जो कवि हैं, ये किस काल के हैं माँ? प्राचीन काल के कवि हैं.
ప్రాచీన కాలకే కవి యాన్సెంట్ టైం పోయిట్ అమ్మ ఆయన. సో యాన్సెంట్ టైంలో హిందీ భాషకు కూడా అమ్మ హిస్టరీ ఉంటుంది సాహిత్యానికి అమ్మ. సో అందులో ఆయన భక్తి కాలానికి చెందినవారు. ఏంటమ్మా? భక్తి కాలానికి చెందినవారు. సో భక్తి కాల్ మే సో ఈయననే బహుత్ అచ్చా కార్య కియా హై, చాలా మంచి గొప్ప వర్క్ చేశారు అని చెప్తుంటారు. ఇందులో ఈయన భక్తి కాల్లో కూడా సో ఏ భక్తికి చెందినవారమ్మా? రామ్ భక్తి. कौन-सी है माँ? इनकी राम भक्ति है. सो इसमें राम भक्ति सगुन भक्ति में राम भक्ति शाखा के ये प्रमुख कवि हैं. ఓకే, సో భక్తి కాల్లో. నెక్స్ట్ ఆయన పేరేం చెప్పుకున్నామమ్మా మనం? గోస్వామి తులసీదాస్. ఆయన ఎప్పుడు జన్మించారని చెప్పుకుంటున్నామమ్మా? సన్ 1532 అంటే 1532లో ఆయన జన్మించారట. సో ఎక్కడ జన్మించారమ్మా? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎక్కడ జన్మించారమ్మా? ఐడియా ఉందమ్మా? సో మీకు ఇక్కడైతే మాత్రం ఇంతవరకే నేర్చుకోవాలి, కానీ మీకు ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో అది వినండి అమ్మా. ఆయన बांदा जिले के राजापुर नामक गांव में उनका जन्म हुआ था. और मृत्यु कहाँ पर हुई माँ उनकी? సో కాశీ में उनकी मृत्यु हुई 1623. ఇది మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. మాతా పిత అంటే వాళ్ళ మదర్ పేరేమో హులసి అండ్ ఆత్మారావు దుబే ఆయన వాళ్ళ ఫాదర్ పేరమ్మ. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ వాళ్ళ వైఫ్ పేరు కూడా మనం చెప్పుకోవచ్చు రత్నావళి. ఏంటమ్మా? రత్నావళి. ఆయన ప్రముఖ రచనలు ఉన్నాయమ్మా. రామచరిత మానస్, వినయ్ పత్రిక, ఇంకా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. దోహావళి, గీతావళి, కవితావళి, ఇలా చాలా ఉన్నాయి. బట్ మీకు ఇంతవరకే గుర్తుపెట్టుకోండి అమ్మా 8th క్లాస్ వాళ్ళకి. ఓకే, సో ఒకసారి చెప్పమంటే ప్రముఖ రచన ఇంకా 12 ఉన్నాయమ్మా. అకార్డింగ్ టు ఎవరు? రామచంద్ర శుక్లజీ నీ చెప్పారు. ఆయన ఎన్ని కావ్యాలు రాశారని చెప్తున్నారమ్మా? టోటల్ 12 అని చెప్పుకుంటారమ్మా. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ట్రా అనమాట. ఓకే, సో చూద్దామా, లెసన్లోకి వెళ్దామా? చూద్దాం. దోహా. సో ఫస్ట్ దోహా చూడండమ్మా. దయా ధర్మ కా మూల్ హై, పాప మూల్ అభిమాన్, తులసి దయా న छोड़िए जब లగ ఘటమే ప్రాణ్. చూడండి శబ్దార్థం ఇక్కడ చక్కగా మీకు 8th క్లాస్ కాబట్టి వాళ్ళే ఇక్కడ మీనింగ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ భావార్థ కూడా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి చాలా ఈజీ. సో ఈ దోహాస్గా అర్థం చేసుకోవటానికి. దయా ధర్మకా మూల్ హై. దయా అంటే ఏంటమ్మా మీనింగ్? కరుణ. ఓకే, ధర్మం తెలుసుకమ్మా మీకు. అండ్ మూల్ అంటే షురువాత్ అంటే స్టార్టింగ్. పాప్ అంటే అపరాధ్, ఘట్ అంటే దేహ, ప్రాణ్ అంటే జాన్. ఇక్కడ మీనింగ్ ఇక్కడ చెప్తున్నారమ్మా. సో ఈ మీనింగ్ కూడా ఇచ్చారు, ఈజీగా ఉన్నాయి. तो यहाँ पर भावार्थ क्या है? सो भाव में చెప్తున్నారమ్మా. तुलसीदास क्या कहते हैं? दया की भावना से धर्म उत्पन्न होता है. अभिमान तो केवल पापी को तो जन्म देता है. मनुष्य के शरीर में जब तक प्राण है तब तक उसे दया की भावना नहीं छोड़नी चाहिए. చూడండి ఇక్కడ ఏమంటున్నారమ్మా? तुलसीदास कहते हैं మన ఫస్ట్ లైన్ అండ్ దోహా ఫస్ట్ అండ్ సెకండ్ లైన్ మీనింగ్ చెప్తున్నారమ్మా. దయా ధర్మకా మూల్ హై. మన దయా అంటే ఏంటమ్మా? కైండ్నెస్. మనకేం ఉండాలమ్మా? మన మనసులో ప్రతి హ్యూమన్ బీయింగ్లో కైండ్నెస్ అనే ఒక క్వాలిటీ ఉండాలి, ఒక గుణం ఉండాలి అని చెప్తున్నారు. అది ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో అక్కడ ధర్మం ఉత్పన్నం అవుతుంది. అంటే మనం అధర్మానికి ఎక్కడ చోటు ఇవ్వమని చెప్తున్నారు. నెక్స్ట్ అమ్మా, అభిమాన్తో కేవల్ పాపికో జన్మ దేతా. అభిమాన్ అంటే ఏంటమ్మా? గర్వం. అంతా నేనే, సర్వస్వం నేనే సంపాదించా, నేనే చేస్తున్నాను అలాంటి ఏదైతే థాట్స్ ఉంటాయో ఆ భావన వల్ల ఏమవుతుందమ్మా? పాపమే వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, మనుష్యకే శరీరమే జబ్ తక్ ప్రాణ్ హై. మనం ఎప్పుడు దాకా అయితే బ్రతికున్నామో, ఓకే, మనం కంఠంలో ఎప్పుడు దాకా అయితే ప్రాణం ఉందో అప్పుడు దాకా మనం దయా భావన నహీ छोड़नी चाहिए. ప్రతి హ్యూమన్ బీయింగ్ని సంబోధిస్తున్నారమ్మా. ఎప్పుడు దాకా అయితే మనం బ్రతికున్నామో, మన కంఠంలో ప్రాణం ఉందో అప్పుడు దాకా దయా అనే భావన అంటే కైండ్నెస్ అనే క్వాలిటీని వదలకూడదు. ఓకే అని చెప్తున్నారు. అని ప్రౌడ్నెస్ మన దగ్గరికి కూడా రానికూడదు అని చెప్తున్నారు. అండర్స్టూడ్ మా అప్ టు దిస్ వన్? ओके, नेक्स्ट दोहा चौदह. तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हंस मिल बोलिए नदी नाव संजोग. शब्दार्थ చూడమ్మా. तुलसी इस संसार में, संसार అంటే ఏంటమ్మా? దునియా, ప్రపంచ. ఓకే, ఈ జగత్. ఓకే, భాంతి భాంతి के लोग. భాంతి భాంతికి అంటే तरह तरह के అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. ఓకే, లోగ్ అంటే జనతా, ప్రజ. हम सबसे हंस मिल बोलिए. सबसे అంటే అందరితో అమ్మా.
ఓకే, హసమిల్ బోలియే అంటే అందరితో మనం చక్కగా కలిసిమెలిసి ఉండాలి. నది నావ సంజోగ్, నది అంటే ఎంతమ్మా, సరిత, రివర్. ఓకే, నావ్ అంటే నౌక, బోట్ తెలుసుగా మీకు, ఇక్కడ మీకు పిక్చర్లో కూడా చూపించారమ్మా, ఇది నౌక. ఓకే, చూడండి భావార్థం ఏమంటున్నారు. ఇక్కడ శబ్దార్థం కూడా ఇచ్చారమ్మా, నేను చెప్పాను మామూలుగా చదువుతానే కొన్ని శబ్దార్థం చెప్పేసాను మీనింగ్స్, ఇక్కడ కూడా మనకి ఇచ్చున్నారు. ఓకే, సో భావార్థ చూడండి. तुलसीदास कहते हैं कि इस दुनिया में तरह तरह के लोग रहते हैं. తులసిదాస్ ఏం చెప్తున్నారమ్మా, ఇస్ దునియా మే తరహ తరహకి లోగ్ రహతే అంటే తులసిదాస్ చెప్తున్నారు ఈ ప్రపంచంలో అందరూ ఒకలాగే ఉంటారమ్మా? నో. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్. ఓకే, వాళ్ళ నేచర్ వేరు, వాళ్ళ స్వభావాలు వేరు, వాళ్ళ ఆచరణలు వేరు, ప్రతి ఒక్కటి వేరు వేరుగా ఉంటుంది అని చెప్తున్నారు. जैसे नाव की सहायता से नदी पार की जाते हैं, वैसे ही मनुष्यों को सभी लोगों के साथ मिलजुल कर नवीन जीवन बिताना चाहिए. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, కులాలు అంటారు, మతాలు అంటారు, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ స్వభావాలు వేరు, ఆచరణలు వేరు, వాళ్ళ రిలీజన్ వేరు, అన్నీ వేరువేరుగా ఉన్నా కూడా మనం ఈ సంసారంలో బర్త్ టు డెత్ దాకా ఈ ఒక ఏమంటామమ్మా దీన్ని, ఒక మనం ఓషన్ అనుకోవచ్చు, ఒక సముద్రం అనుకోవచ్చు. ఈ లైఫ్ని మనం కొనసాగించాలంటే ఎలా చేయాలి? నేను ఒక్కడే ఉంటాను, నేను ఒక్కలే చేసుకుంటాను కుదురుతుందా? నో, వీ హ్యావ్ టు టేక్ అ హెల్ప్ ఆఫ్ మన అదర్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరితో మనం మన సహాయత వాళ్ళ హెల్ప్తోనే మనం ఈ లైఫ్ని కొనసాగిస్తూ ఉంటాం. సో బై బర్త్ మన పేరెంట్స్, రిలేటివ్స్, నెక్స్ట్ మన స్కూల్ టీచర్స్, ఫ్రెండ్స్, ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇలా ఏదైతే ఉన్నారో వీళ్ళందరితో మనం కలిసిమెలిసి ఉండి హ్యాపీగా లైఫ్ని సర్వైవ్ అవ్వాలి అని చెప్తున్నారు. ఆ విధంగా ఉన్నారనుకోండి చాలా మంచిగా మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, లోన్లీనెస్, ఒక్కలే ఉంటాం, ఇదంతా నేను ఒకటే చేస్తాను అలా ప్రౌడ్గా ఉన్నారనుకోండి ఎవరు మనతో ఫ్రెండ్షిప్ చేయరు, మన లైఫ్ హ్యాపీగా కొనసాగదు. దానికోసం మనం ఎలా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి అని చెప్తున్నారు. అందరితో కలిసిమెలిసి బ్రతకాలి, లైఫ్ని సర్వైవ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అండర్స్టూడ్ మా అప్ టు దిస్ వన్? తులసికే దోహే 2 అర్థమైనవి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇంకొక కవి గురించి తెలుసుకోబోతున్నామా. ఆ కవి పేరేంటమ్మా, కవి పరిచయం ఏంటి తెలుసుకుందాం. సో కవి देखिए माँ, कवि परिचय देखेंगे हम लोग. कवि का नाम क्या है? अब्दुल रहीम खान खाना. ఓకే, ఆయన పేరేంటమ్మా, అబ్దుల్ రహీం ఖాన్ ఖానా. సో పేరు వినే ఉండాలమ్మా అందరూ. బేసిక్గా ఆయన మనం రహీం అని పిలుస్తుంటాం ఇది. ఓకే, ఇక్కడ రహీం గారిని చూడండి అమ్మా. ఓకే, జీవన్ కాల్ చూడండి, ఆయన ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు చనిపోయారు, మరణించారు అని 2 ఇచ్చారు. సో ఆయన ఎక్కడ జన్మించారమ్మా, ఆయన ఎప్పుడు జన్మించారు? సన్ 1556 అంటే 1556లో ఎక్కడ జన్మించారమ్మా? ఆయన లాహోర్లో జన్మించారు. ఓకే, సో లాహోర్ ఇప్పుడు ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో ఉందమ్మా ప్రజెంట్. ఓకే, సో నెక్స్ట్ ఆయన మృత్యు ఎప్పుడైందమ్మా? 1627 1627 में हुई उनकी मृत्यु. देखो माँ, నెక్స్ట్ उनके माता पिता हैं సుల్తానా బేగం బైరం ఖా. వాళ్ళ మదర్ పేరేమో సుల్తానా బేగం, ఫాదర్ పేరేంటమ్మా బైరం ఖా. ఓకే, సో ఇంకోటి ఏంటమ్మా, ఈయనకి రచన ఏమేమి చేశారు ఆయన? రహీం సత్సై, భైరవే, నాయికా భేద్, ఈ మెయిన్ అనమాట అమ్మ. దాంతోపాటు ఇంకా కృతి ఉన్నాయమ్మా. ఓకే, సో శృంగార్ సత్సై, మదనాష్టక్, రాస్ పంచాధ్యాయి, రహీం రత్నావళి, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయమ్మా ఇవి. ఓకే, సో ఇందులో కూడా ఆయనకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏం స్పెషాలిటీ ఉందమ్మా? ఆయనకి అరబీ భాష, ఫారసీ అంటే ఫ్రెంచ్ భాష, సంస్కృత్ అండ్ హిందీ, ఈ 10 మీద ఆయనకి మంచి గ్రిప్ ఉందంట. సో ఇన్ని భాషలు ఆయనకు వచ్చు అని చెప్తున్నారమ్మా. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఈయన గురించి ఒక స్పెషల్ థింగ్ చెప్పాలంటే ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అమ్మా ఇది. ఆయన అక్బర్కే దర్బార్ మే, अकबर తెలుసు కదమ్మా, అక్బర్ కే దర్బార్ మే హిందీ కవియో మే ఏక్ మహత్వపూర్ణ స్థానం. ఈయన అక్బర్ దర్బార్లో అంటే అక్బర్ కోర్టులో ఈయన నవరత్నంలో ఈయన ఒకరు అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మంచి స్థానం ఉంది. ఆ 9 నవరత్న అంటే 9 మెంబర్స్ అనమాట. ఓకే, ఏ విధంగా అయితే మీకు తెనాలి రామకృష్ణ పాఠంలో వచ్చింది అష్టదిగ్గజ్, అలాగే అక్బర్కి దర్బార్ మే నవరత్న రహతే అంటే మంచి వ్యక్తులు, జ్ఞాని వ్యక్తులు ఉండేవాళ్ళు, 9 మెంబర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళల్లో ఈయన ఒకరు రహీం అని చెప్పుకోవచ్చు. అర్థమైందమ్మా ఇంతవరకు ఈయన కవి పరిచయం. ఓకే, నెక్స్ట్ మా దోహే చూద్దాం. రూఠే సుజన్ మనాయి
रूठे सुजन मनाइए जो रूठे 100 बार रही मन फिरी फिरी పోయియే టూటే ముక్తాహార్. చూడండి ఎంత మంచిగా చెప్పారు ఇది. रूठे सुजन मनाइए जो रूठे 100 बार रही मन फिरी फिरी పోయియే టూటే ముక్తాహార్. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, శబ్దాతి చూసుకోండి. మా సుజన్ అంటే అచ్చా వ్యక్తి, జెంటల్ పర్సన్ అనమాట. మనానా రాజీకరణ, ఓకే. మనానా అంటే రాజీకరణ, ఓకే, ఒప్పించటం అనమాట. హార్ ఆభూషణ్, హార్ అంటే ఆభూషణ్ ఆభరణం. పొయ్యి అంటే గుంథన, అంటే మాలామే గుంథతే. ముక్త అంటే మోతి. రూఠే అంటే నారాజ్ హువే, ఓకే. ముక్త మోతి అమ్మ. ఈ 2 పదాలు ఏంటంటే అమ్మ తత్సం తద్భవం. ఇవి గ్రామర్లో చెప్పుకుందాం అనమాట, ఇప్పుడు పాఠంలో కాకుండా. గుర్తుపెట్టుకోండి, ఇదేమో ముక్త తత్సం పదం, మోతి అనేది తద్భవ పదం. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, ఓకే. ఎప్పుడైతే మీకు గ్రామర్ చెప్తానో అప్పుడు